నమస్తే కాక, ఎట్లు అందరు మంచిగా రా. శివ ఆఫీషియల్ అంటారా బాబు. ఈరోజు వీడియో ఏందిరా అంటే బై, రోడ్ మీద కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలకి మనం బిస్కెట్లు ఇవ్వబోతున్నాం. చలో రైట్. సో బిస్కెట్లు దేనికైతే ఫస్ట్ అయితే బేకరీకి అయితే పోతున్నాం. చూడొచ్చు. సో మొత్తానికి అయితే పోతున్నాం బేకరీకి బిస్కెట్లు. మరో 2 నిమిషాలలో షాప్ దగ్గర ఉంటాం మనం, తెలుసుకోవచ్చు మీరు. షాప్ కాడికి అయితే వచ్చేసినాం మొత్తానికి అయితే. అంటే బిస్కెట్లు 5 ప్యాకెట్లు. సో మొత్తానికి అయితే 5 బిస్కెట్లు అయితే తీసుకుంటాం. చూపించాను. సో బిస్కెట్లే తీసుకున్నాం. బిస్కెట్లు అయితే మనం తీసుకున్నాం. నార్మల్గా అయితే ఒక 5 ప్యాకెట్లు తీసుకున్నాం. అవి సరిపోకపోతే మళ్ళీ తీసుకున్నాం. సో కుక్కలు ఏదైనా అడిగైతే పోదాం మనం. చలో కొంచెంసేపు రావాలి. ఇంకా ఎంత దూరం పోయినా కానీ కుక్క అయితే కుక్క అయితే ఆడతలే. ఒక అన్నం తింటుంది నా కుక్క. చలో దానికి లేదాం ఇక, అది అన్నం తింటుంది ఇక. కుక్కలు అయితే కనబడుతుంది. సో కుక్కలు అయితే కనబడతాయి అన్నమాట. కుక్కలు అయితే కనబడతారే కాక, ఏం చేయాలో అర్థమైతే ఈ ఎండకి కుక్కలు ఏడున్నాయేమో. కుక్కలు అయితే కనబడతలేదు. ఇప్పటికీ ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగినాం, ఒక్క కుక్క కనబడతలేదు అప్పటి నుంచి. ఏం చేయాలో అర్థమవుతలే. సో కొంచెం ముంగట్టుకైతే పోదాం. కొట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు. పల్లె అయితే మనకైతే ఒక్క చింటుబాయి కనబడ్డాడు. ఆ చింటుబాయికి వేసేద్దాం బిస్కెట్. పాపం మొక్కతే ఉందా పిల్లలునే అనుకుంటా. పేపర్ ఒక వైట్ కలర్ పేపర్ కలిగి జోంబో దగ్గర మంచిగా పండుకొని అయితే తింటుంది. దీని పిల్లలు ఏముండే తెలియదు. సో ఒక కుక్క అయితే దొరికింది. దానికైతే వేసేసిన ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇంకో కుక్కలు ఏడున్నాయో చూద్దాం పోయి. ఇంకో నెక్స్ట్ కుక్క కాడికి పోదాం. సో ఒక కుక్క అయితే మనం ఎవరుకుంటుంది. ఇది ఇట్లా మొగది కాదు. బిస్కెట్లు అయితే వేసినాం. తింటలేడు బాయ్, మనం పోతే తింటాం. చూద్దాం, దూరంకి వెళ్ళి అబ్జర్వ్ చేద్దాం. వస్తుండు. వస్తుడు రైట్. తింటాడు. జుంజే అబ్బియా. సో ఇంకో బిస్కెట్ ప్యాకెట్ అయితే అంటే భయపడుతున్నావా? ఉంటే రైట్ నాడు ఈ వేడుక కనబడితే నా కొడుక నా కొడుక నీ బుద్ధి మంచిగా ఉంది. సో ఎండ కోటింగ్ ఎండ ఇవ్వడం ఎట్లుందో. సో కుక్కలు అయితే కష్టమా బాగా దొరుకుతలే వేరా. సో ఆవులు అయితే ఉన్నాయి, వీటికి వేద్దామని అనుకుంటున్నాను నేను. కుక్కలు కనబడతలేవు, ఆవులకే వేసేద్దాం అనుకుంటున్నాను నేను. సో కుక్కలు అయితే కష్టంగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఎండకి ఏడా తిరగదు అవి. సో ఆవులు వేద్దాం. దా మొత్తం అయితే ఒక ఫోటో స్టార్ట్ చూడు కెమెరా దిక్కు
ఇది ఒక్కడే తింటాను ఇట్లే ఇంకేమైనా ఆగరాదు. ఏడుకోతున్నావు నువ్వు ఆ రాయి మీద పెట్టుకోను కుక్క తింటే దా దా రా దానికి అయిపోనా తింటుదా చలో రైట్ మార్ బాయ్. కుక్కలు అయితే కనబడతలేవు, ఇంకో ఉన్నాయి బిస్కెట్లు 3 ఉన్నాయి అనుకుంటా. సో కుక్కలు కనబడితే వేసేద్దాం ఇక జల్దీ జల్దీ. సో ఆవు నాలుక మొత్తం మస్తు పవర్ఫుల్ ఉంది, అది తిరుగుతుంది మొత్తం రఫ్ ఉంది అది. సో యాక్చువల్లీ మనకి ఇంకోటి దొరికింది. ఎట్లా వస్తున్నాడు చెంబడే చెక్క. సో ఇంకో కుక్కలు వచ్చినాయి రా ఒకటేసారి చూపి. కుక్కలు లేవనుకున్నా మస్తు కుక్కలు వచ్చినాయి ఈ రోజు అయిపోయింది. దా దా రాయి మీద గడాయి సో బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. దాని బలుపు చూడు ఉచ్చవస్తుంది చూడు నీ అమ్మ జీవితం మొదలారా. తినేదాని మీద ఉచ్చవచ్చుకుంటారా అదేవాడా. ఇంత బలుపు ఉంటుందా అనుకోలే గాయస్. అందరికి చూసేదాన్ని బల్బు ఎట్లుంది గాయస్. అదే ఉచ్చవస్తున్నా అదే తింటుంది. చెప్తాను చెప్పు. మొత్తానికైతే తినేదాని మీద ఉచ్చవస్తుంది కుక్క. ఏమనుకున్నా ఇట్లా ఇది అనుకోలే గాయస్. మిండాలనుకో డైరెక్ట్ అనుకో. సో ఇక మొత్తానికి అయితే చలో తినాలి, ఏదైనా తినాలి. అదే తింటుంది, అదే ఉచ్చబోసింది ఇందాక దాని మీద. అంటే దానికి జర నీళ్ళు కావాలనుకుంటా. అంతలేదు అట్లా ఎక్కువ వస్తుంది. ఒక ఫోటో కదా. సో ఇది ఒక్కటే ఉంది ఇక. చెప్పాలట ఇంకో ప్యాకెట్ ఇవ్వండి 10 రూపాయలు. ఇంకా బిస్కెట్ ఐడియా. సో ఇక్కడ రాగానే చాలా కుక్కలు అయితే ఉన్నాయి. ఓ నేను తెలుసు ఆయన
చింటూ కొత్త పెట్టి చింటూ కొత్త పెచ్చింది తెలుసా ఎవరైనా బాగా చేయి బిస్కెట్లు అయితే సరిపోలే ఇంకా 2 తీసుకున్నాం. 10 రూపీస్ ఒకటి బ్యాక్ సో చూద్దాం నాకు కావాలి నాకు ఇది మస్తు ఓవడు ఇది కొత్త ఆడుతూనే ఉంటారు. 1 2 3 4 ఆ చిన్న పిల్లలకి అయిపోన్నా పాపం ఒకటి రెండు మూడు ఫస్ట్ ఇయర్కి వస్తారు సో గాయ్స్ బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం కలుస్తావా? హలో అనిపిస్తుంది